గతంలో సేవ చేస్తూ పరిచర్యలో బాగా వాడబడుతున్నటువంటి ఒక యవన దైవ సేవకుడు. ఆయన పేరు కృషిపాల్ అనుకుంటా. ఆయన ఏం చేశాడనంటే, గత కొంతకాలంగా దేవునితో సహవాసం చేస్తూ, దేవుని పనిలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ ఏమైందో ఏమో కానీ లోకంలో కలిసిపోయాడు. అంటే మతోన్మాదులతో కలిసిపోయాడు. క్రైస్తవ్యానికి, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో కలిసిపోయి బైబిల్ మీద, దేవుని మీద, క్రీస్తు మీద చాలా రకాలుగా మాట్లాడాడు. బైబిల్ మీద, క్రీస్తు మీద, క్రైస్తవుల మీద చాలా రకాలుగా, చాలా హీనంగా మాట్లాడాడు. దేవుని పరిచర్యలో ఉంటూ ఒక సేవకునిగా కొంతకాలం కొనసాగించి లోకంలో కలిసిపోయి మతోన్మాదులతో కలిసిపోయి క్రీస్తు మీద చాలా విపరీతంగా మాట్లాడాడు. బైబిల్ మీద చాలా తప్పుగా మాట్లాడాడు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. పిల్లరా, ఆ యవన సేవకుడు, నేను తప్పు చేశాను, క్రైస్తవ సమాజమా నన్ను క్షమించండి, దేవుడు నాతో మాట్లాడాడు, మరలా నేను సేవలోనికి వస్తున్నానని చెప్పి క్రైస్తవ సమాజానికి క్షమాపణ కోరుకుంటున్నాడు. కొంతకాలం సేవ చేశాడు, బాగానే ఉంది, పరిచర్య చేశాడు, దేవుని కొరకు ఎన్నో చేశాడు. ఒక మంచి పాట కూడా రాశాడు ఆయన. అయితే అంత చేసినటువంటి వ్యక్తి కొంతకాలం ఏమైందో గాని లోకంలో కలిసిపోయాడు. క్రీస్తు విరోధులతో కలిసిపోయాడు. వారితో చేతులు కలిపి కొంతకాలం, సుమారుగా 1 సంవత్సరం పాటు ప్రయాణం చేశారు వారితో. చేసిన తర్వాత నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను మరలా మారిపోయాను, ఇదిగో క్రీస్తులోనికి వచ్చేస్తున్నాను గనుక క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా నన్ను క్షమించండి అని చెప్పి నిన్న క్షమాపణ వీడియో రిలీజ్ చేశాడు. ఇకపోతే నేను చెప్పనైనటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ సమాజాన్ని క్షమాపణ కోరనవసరం లేదు. సజీవుడైనటువంటి దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. హల్లెలూయా. నువ్వెంతటి పాపం చేసినా, ఏం చేసినా కూడా ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన క్షమించటానికి రెడీగా ఉన్నాడట. ఒకసారి ఆ మాట చూడండి, సందర్భం వచ్చింది కనుక. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 5వ మాట చూడండి ప్రియులారా. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీవు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చాలు చాలు. ఒక మంచి మాట దేవుడు రాయించాడు. దేవునికి ఉన్నటువంటి మనస్తత్వం ఎలాంటిదట? క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే తన పాపాన్ని బట్టి, అతిక్రమ క్రియలను బట్టి, తన దోషాన్ని బట్టి, తను చేసినటువంటి దుష్ట క్రియలను బట్టి ఎవరైతే పశ్చాత్తాపడతారో, దేవుని యొక్క పాదాలు పట్టుకుని, అయ్యా నేను తప్పు చేశాను లేదా పాపం చేశాను, నన్ను క్షమించని ఎవరైతే తగ్గించుకొని అడగగలుగుతారో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు.